హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ అండ్ ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా మనకి విద్యార్థులకి పర్టికులర్గా తెలుగు పేరెంట్స్ కోసమైనటువంటి అనేక ఇంట్రెస్టింగ్ వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ఈ వీడియోలో 3 పాయింట్స్ కవర్ చేద్దాం. డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో ట్యాక్స్ ఎత్తివేస్తాడా? ఇది ఈ టైటిల్, ఈ యొక్క వీడియో యొక్క సారాంశం. అయితే ఇది సాధ్యమేనా? ఒకవేళ సాధ్యమైతే మన మీద కానీ చైనా మీద కానీ ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది? అదేవిధంగా ప్రపంచం మొత్తం మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది? ఇది అమెరికా యొక్క సీక్రెట్ వెపనా, లేకపోతే వాళ్ళని వాళ్ళు కిల్ చేసుకునేటువంటి మారణాయుధమా? సో ఈ వీడియోలో మనం కంప్లీట్గా చూసేద్దాం. సార్, ట్రంప్ ప్రపోజల్ ఏంటి అంటే మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ లేపేసేసి దాని బదులు హై టారిఫ్స్ ఆన్ ఇంపోర్టెడ్ గూడ్స్ వేద్దాం అంటాడు. అదే అని చెప్పేది. దీనివల్ల ఏం జరుగుతుంది? పరిణామాల పరంగా మనం చూసినప్పుడు ఏం జరగవచ్చు అంటే, ఇప్పుడు సపోజ్ దుబాయ్ ఉంది. దుబాయ్లో ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఈవెన్ సింగపూర్ కూడా అదే పరిస్థితి. ఇప్పుడు కొంత ట్యాక్స్ వేస్తున్నారు కదా, మామూలుగా అయితే సింగపూర్ కూడా ట్యాక్స్ ఫ్రీ కంట్రీ. దీనివల్ల ప్రపంచంలో ఉన్నటువంటి ఎకనామిక్ పెద్ద పెద్ద కార్పొరేషన్స్ అన్నీ అక్కడికి వచ్చి ఆఫీసులు పెట్టుకోవడం వల్ల ట్యాక్స్ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తారు. ఎక్కడైతే ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్లో ట్యాక్స్లు ఎక్కువ ఉంటాయి, ఈవెన్ ఇండియాలో తీసుకున్నప్పుడు కూడా మనం స్ట్రైట్ ట్యాక్స్ 30% అయితే ఇండైరెక్ట్గా మనం 60% ట్యాక్స్లు పే చేస్తాం. ఇటువంటి వాళ్ళందరూ కూడా బిజినెస్లన్నీ షిఫ్ట్ చేసుకుని అమెరికాలో పెట్టేసుకున్నందువల్ల మళ్ళీ అమెరికా గ్రేట్ అవుతుంది అనేటువంటిది ఆయన ఆలోచన. కానీ యుఎస్ టోటల్ ఇన్కంలో 50% వచ్చేసి ట్యాక్సుల ద్వారా డబ్బులు వస్తుంది. కేవలం ఈ ఇంపోర్టెడ్ గుడ్స్ మీద టారిఫ్స్ వేయటం వల్ల అది కాంపెన్సేట్ అవుతుందా అంటే అలా కాదు. డొనాల్డ్ ట్రంప్ యాజ్ ఏ బిజినెస్ మ్యాన్, ఉదాహరణకి ఈయనకి సౌదీ అరేబియాలో చాలా బిజినెస్ ఉన్నాయి సొంతంగానే. ఎవరికి? మన ట్రంప్ తాతకి చాలా బిజినెస్లు ఉన్నాయి. ఈ సౌదీ అరేబియా కానీ, ఖతార్ కానీ, దుబాయ్ కానీ ఎదిగినటువంటి పరిణామాన్ని ఒక బిజినెస్ మ్యాన్గా ట్రంప్ చాలా దగ్గర నుంచి చూస్తూ ఉన్నాడు. దుబాయ్ లాంటి ఒక ఎడారి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ దేశం, ఈవెన్ ఖతార్ కానీ, వాళ్ళు ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వటం వల్ల లక్షలాది కంపెనీస్ ప్రపంచవ్యాప్తంగా అక్కడి నుంచి వచ్చి జమ అయినాయి. ఈవెన్ సింగపూర్ డెవలప్మెంట్లో కూడా అదే సీక్రెట్. ఈవెన్ చైనా కూడా ఫస్ట్ చేసింది అదే. సో అయితే ఈ ట్యాక్స్ నిజంగా తీసేస్తాడా? తీసేయటం సాధ్యమేనా? దీనివల్ల ఎటువంటి పరిణామాలు ఉంటాయి? వరల్డ్ అనేది దీని మీద ఎలా రెస్పాండ్ అవుతుంది? పర్టికులర్గా మనం భారతీయులుగా మనం ఎటువంటి రెస్పాన్స్ చేయాల్సి ఉంటుంది? అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించుకోవాలి. నాకు ఒక డౌట్ ఏంటంటే, పెద్దగా నాకు ఎకనామిక్స్ మీద అవగాహన లేదు, కానీ ఒక కామన్ మ్యాన్గా నాకు ఒక డౌట్ వస్తుంటుంది. ఏదైతే నిర్మలా సీతారామన్ నిన్న మన బడ్జెట్ ప్రసంగంలో ఒకరికి వచ్చేసి 12 లక్షలు వరకు ట్యాక్స్ కట్టే పని లేదు, అదే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే 12,75,000 వరకు జీరో ట్యాక్స్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. నాకేమనిపిస్తుందంటే, చాలామంది ఆహా ఓహో అన్నారు, నిర్మలా సీతారామన్ విగ్రహానికి పూలదండలేసి ఫలాభిషేకం చేశారు. నాకు దీంట్లో ఎక్కడో కుట్రకోణం దాగున్నట్టుగా అనిపిస్తుంది. ఎలాంటి కుట్రకోణం అంటే, నాకున్న అవగాహన మేరకు నేను వరల్డ్ యొక్క జియో పాలిటిక్స్ని అనుకోండి, వరల్డ్ పాలిటిక్స్ని చాలా దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తుంటాను. టెక్నికల్ సైడ్ కానీ, పొలిటికల్ సైడ్ కానీ. యుఎస్ టారిఫ్లు మూత మోగిస్తూ ఉంది. మన దేశంలో ఉన్నటువంటి బడా కంపెనీస్ అన్నీ, బీజేపీకి దగ్గరగా ఉండేటువంటి కార్పొరేట్స్ మొత్తం కూడా ఎక్స్పోర్ట్ బిజినెస్లో ఉన్నారు. వీళ్ళందరి యొక్క ఇన్కంలో 30 to 40% అమెరికన్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ యొక్క పంపించినటువంటి ప్రోడక్ట్స్ ఏదైతే అమెరికాకి పోతాయో, రూపాయి వస్తువు మీద వాడు 30 పైసలు ట్యాక్స్ అడుగుతున్నాడు. కాస్ట్ పెరిగిపోతుంది. మనం ఇండియా నుంచి పంపించే వస్తువుల యొక్క సేలబిలిటీ అక్కడ పడిపోద్ది. తద్వారా ఈ బడాబాబులందరూ తయారు చేసినటువంటి టన్నుల కొద్దీ మెటీరియల్ బ్లాక్ అయిపోయేటువంటి అవకాశం ఉంది. అది బ్లాక్ అయిపోతే వీళ్ళంతా బీజేపీ యొక్క భజన పర్లే కాబట్టి వీళ్ళకి భయంకరమైనటువంటి నష్టం కలుగుతుంది. ఎంత నష్టం కలుగుతుందంటే లక్షలాది కోట్ల నష్టం కలుగుతుంది. దీన్ని భర్తీ చేయడానికి మన నిర్మలమ్మ పెద్ద ఎత్తేసిందని నాకు అనుమానం. ఏంటంటే, ఈ యొక్క 12,75,000 వరకు ట్యాక్స్ తీసేసింది అనుకో, జనాల చేతుల్లో, పర్టికులర్గా మధ్యతరగతి వాళ్ళ చేతుల్లోకి డబ్బులు వచ్చి పడతాయి. ఎందుకంటే వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ రూపంలో ప్రతి మిడిల్ క్లాస్ పర్సన్కి సంవత్సరానికి ఎంతో కొంత సేవ్ అవుతుంది. మినిమం 1 లక్ష 2 లక్షలు సేవ్ అవుతుంది. ఈ లక్షలను ఏం చేస్తాడు? సహజంగా మనిషి సేవింగ్ అయినప్పుడు 100 మందిలో 60 మంది తీసిపోయి మార్కెట్లో ఏదో ఒక వస్తువుని కొంటారు. ఎందుకంటే వాళ్ళ ఆనందం వాళ్ళది. నాకు రావాల్సిన డబ్బు కన్నా ఈ సంవత్సరం ఒక 2 లక్షలు ఎక్స్ట్రా మిగిలిందని ఆనందంతో ఈడిపోయి ఎంతో కొంత వస్తువుల మీద ప్రొడక్టివిటీ కొంటాడనమాట. ఈ రకంగా అమెరికాకి ట్యాక్సులు, టారిఫ్లు పెంచడం ద్వారా మిగిలిపోయినటువంటి వస్తువులన్నీ వీళ్ళు భారతదేశంలోనే ఎంచక్క అమ్ముకోవచ్చు. ఇది లోపల అర్థం. బయటికి మనకు కనిపించేటువంటి అర్థమైంది. చాలామంది పొలిటికల్ అనలిస్టులు ఏం చెప్తున్నారంటే, ఇది ఇంటర్నల్గా నాకు అర్థమైన కాడికి జియో పాలిటిక్స్కి సంబంధించింది. థర్డ్ టర్మ్ కూడా వచ్చేసింది కాబట్టి ఈసారి వాళ్ళు గెలవాలనుకున్నట్లయితే
ఈ మధ్యతరగతి ఎంప్లాయీస్ కానీ మంచి ఊరటనిచ్చేటువంటి నిర్ణయం కానీ తీసుకున్నట్లయితే మనం ఈసారి కూడా గెలిచేయచ్చు అనేది పైమాట. బీజేపీ ఎప్పుడు కూడా చాలా కమర్షియల్గా ఆలోచిస్తుంది. ఒకే దెబ్బకు 10 పిట్టలు, మామూలుగా ఒక దెబ్బకు 3 పిట్టలు అనేటువంటి స్ట్రాటజీ. బీజేపీ యొక్క స్ట్రాటజీ ఎట్లున్నదనమాట. అమిత్ షా కానీ లేకపోతే మోడీ గారు కానీ ఒకే దెబ్బకి 10 పిట్టలు పడిపోవాలనుకుంటారు. ఇట్లా పడినటువంటి పిట్టల్లో వాళ్ళ వందిమాదిగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సపోర్ట్ చేసుకోవటము, పైకి మాత్రం మధ్యతరగతి సపోర్ట్ చేసినామని మన కలరింగిచ్చుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మన నిర్మలమ్మ గారు ప్రస్తుతానికి నిర్ణయం తీసుకున్నారని అయితే నాకైతే అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో తప్పనిసరిగా కామెంట్లో చెప్పండి. అయితే మనం యూఎస్ విషయానికి వద్దాం. అయితే ఇప్పుడు మన భారతదేశం కూడా ఈ టారిఫ్ల విషయంలో ట్రంప్ తాత నిర్ణయం తీసుకుంటున్నాడు కాబట్టి మనం కూడా కొంత టారిఫ్లు తగ్గిద్దాం అనేటువంటి ఆలోచన చేయటం, మన కార్పొరేట్స్ అందరూ జంప్ అయిపోతారు. ఒక పక్క వాళ్ళ ఎక్స్పోర్ట్ బిజినెస్ దెబ్బతినింది, వాడు అక్కడ ట్యాక్స్లు ఎక్కువ కట్టాలంటున్నాడు. వీళ్ళందరూ పోయి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అక్కడ యూఎస్ కంపెనీస్గా మారిపోయినాయి అనుకో, మనకు వచ్చేటువంటి ఆ ట్యాక్స్ ఇన్కమ్ ఏదైతే ఉందో, మనకి 50 లక్షల కోట్ల బడ్జెట్ ఇప్పుడు మొత్తం మన ఇండియాను, మనకి ఇయర్లీ బడ్జెట్, అందులో దగ్గర 25 లక్షల కోట్లు మనకంతా కార్పొరేట్ ట్యాక్సెసే. 20 లక్షల దాకా కార్పొరేట్ ట్యాక్సెస్ వస్తాయి మనకి, జిఎస్టీ నుంచి కానీ ఇటు నుంచి. ఈ కార్పొరేట్ ట్యాక్సెస్ కానీ లేకుండా పోతే మనకు మొత్తం సర్వనాశనం అయిపోద్ది ఇండియా. ఈ ఎత్తుగడలో భాగంగా చేసిందే కూడా ఉండొచ్చు. ఇది మూడో రీజన్ అనమాట. అంటే ఈ టారిఫ్స్ కూడా మన నిర్మలమ్మ నిర్ణయానికి కూడా లింక్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ కార్పొరేషన్స్ అన్నీ ఫ్రీ అయిపోతాయి. ఇప్పుడు అందరూ దుబాయ్లో పెట్టుకున్నారు. దుబాయ్కి నష్టం, ప్రపంచానికి నష్టం, చైనాకి నష్టం. ట్రంప్ తాత ఒకరితో ఆడుకోవట్లేదు, అందరినీ చెడు కూడా ఆడేస్తున్నాడు. సో ఇప్పుడు ఈ డామినోస్ ఎఫెక్ట్ అంటారు. అంటే రెసిప్రోకల్ యాక్షన్ని డామినోస్ ఎఫెక్ట్ అనే పేరుతో పిలుస్తుంటారు. సో అమెరికా ట్యాక్స్ రిమూవ్ చేస్తే ఇండియా యొక్క కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అమెరికాకి షిఫ్ట్ అయిపోయేటువంటి అవకాశం ఉంది. ఐటీ ఎక్స్పోర్ట్స్ అనుకోండి, ఫార్మా ఎక్స్పోర్ట్స్ అనుకోండి, వాళ్ళు హై టారిఫ్స్ వల్ల ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. ఇండియా యొక్క ట్యాక్స్ రెవెన్యూ మొత్తం తగ్గిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది, మనకి ఎంత 4.4 ఏదో ఉంది ఫిజికల్ డెఫిసిట్. ఫిజికల్ డెఫిసిట్ అంటే మనకు వచ్చే రెవెన్యూకి ఖర్చు పెట్టడానికి 4.4% గ్యాప్ ఉందన్నమాట. సో అది ఇంకా పెరిగిపోతే, ఫిజికల్ డెఫిసిట్ పెరిగిపోతే మన యొక్క అప్పులు ఎక్కువ చేయాల్సి వస్తుంది. దానివల్ల ఇన్ఫ్లేషన్ పెరిగిపోద్ది. మధ్యతరగతి యొక్క మనుగడ ప్రమాదకరంలో పడి వస్తువుల యొక్క రేట్లన్నీ కూడా విజృంభిస్తాయి అన్నట్టు. సో చైనా పరిస్థితి ఏంటంటే, అమెరికన్ కంపెనీస్ అన్నీ చైనా జిన్పింగ్ హయాంలో అనుకోండి, దాని ముందు ఉన్నటువంటి మావో జోడాంగ్ వెళ్ళిపోయిన తర్వాత మన జిన్పింగ్ హయాంలో చాలా వందలాది సెజ్జులు పెట్టేసి అమెరికన్ కంపెనీస్ అన్నీ వాటి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్నీ తీసుకొచ్చేసి మనకి చైనాలో ఉన్నాయి. ఇప్పుడు చైనాని దెబ్బ కొట్టాలి, వాళ్ళు డీప్ సీక్ రూపంలో దెబ్బ కొట్టారని చెప్పేసి ట్రంప్ తాత కూడా అంతే, ఒక దెబ్బకి 100 పిట్టలు అనేది ఆలోచిస్తాడు. కాబట్టి ఆ చైనాలో ఉన్నటువంటి కంపెనీస్ని, అదేవిధంగా వియత్నాం, ఫిలిప్పైన్స్, ఇండియా లాంటి డెవలపింగ్ కంపెనీస్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్నింటిని కూడా తిరిగి అమెరికాకి అట్రాక్ట్ చేయొచ్చు. తద్వారా అమెరికన్ని మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేటువంటి తన కోరిక నెరవేరుతుందనేటువంటి ఆలోచన కూడా దీంట్లో ఉందన్నమాట. సో అక్కడ ఎప్పుడైతే టారిఫ్స్ ఇన్సైజ్ అయిపోతాయో ఎకానమీ మొత్తం ష్రింక్ అయిపోద్ది. క్యాపిటల్ అవుట్ఫ్లో అనేది చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని, దీని మీద మనం వీడియో కూడా చేస్తాం ఫ్యూచర్లో. వీళ్ళు ఒక పెద్ద ఇనిషియేటివ్ అండి. చైనాస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఏంటంటే, కొన్ని దేశాలను కలిపితే వీళ్ళు ఒక రోడ్ వేస్తూ ఉన్నారు. దీన్ని సిల్క్ రోడ్ అని కూడా అంటారు. ఈ రోడ్ అనేది దగ్గర 30-40 దేశాలు కూడా వెళ్తుందన్నమాట. ఈ రోడ్ కానీ సక్సెస్ అయిపోయిందంటే చైనాని ఇంకా అడ్డుకోవడం అనేది మామూలు విషయం కాదు. ఇంకా ఇటువంటి అయితే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకుంటే వాళ్ళ మీద రిటాలియేషన్ కోసం వివిధ ప్రభుత్వాలు ఏం చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఆయన అన్నీ చేస్తూ ఉంటే వీళ్ళు ఏం గాలి దొడుకొని కూర్చోరు కదా, వీళ్ళు చేయాల్సింది వీళ్ళు కూడా రెసిప్రోకల్ యాక్షన్ అనేది ఉంటుంది. సో అమెరికన్ గుడ్స్ మీద వాళ్ళు ఇంక్రీజ్ మన టారిఫ్స్ ఆ దేశాల్లో యూరోపియన్ యూనియన్ కానీ, యూకే కానీ, ఇండియా కానీ, అమెరికన్ ఎక్స్పోర్ట్స్ కూడా మనం ఇక్కడ చాలా తెచ్చుకుంటాం. హ్యారిడ్లే డేవిడ్సన్ లాంటి బైక్స్ అనుకోండి, లేకపోతే చిన్న డైమండ్స్ అనుకోండి, అనేక అమెరికన్ ప్రొడక్ట్స్ ఇక్కడికి వస్తూ ఉంటాయి. వాటి మీద మనం కూడా 100% టారిఫ్ వేస్తాం అవసరం అనుకుంటే. అప్పుడు అమెరికన్ కంపెనీస్లో ఎగ్జిస్టింగ్ కంపెనీస్ ఏదైతే ఎక్స్పోర్ట్ కంపెనీస్ ఉన్నాయో అవన్నీ కూడా దెబ్బతినిపోతాయి. అదేవిధంగా ఈ యొక్క ట్రేడ్ డీల్స్ ఏదైతే ఉన్నాయో ఇండియా చైనాకు మధ్య కూడా వాళ్ళంతా కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది యూఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మన ఇండియా ఏం చేసేటువంటి అవకాశం ఉంది, మనకున్నటువంటి వ్యాపారస్తుల్ని, మనకున్నటువంటి కార్పొరేట్ని పోగొట్టుకోకుండా వాళ్ళకు కూడా వాళ్ళు వ్యాపారాల నష్టంలో కూరుకుపోకుండా ఇప్పుడు నిర్మలా సీతారామన్ చేసినట్టుగా మిడిల్ క్లాస్లోకి డబ్బు రూపంలో చేతిలో పెట్టి వాళ్ళకు కొంచెం దాన్ని ఏమంటారు, మనం కూడా అటువంటి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి మన వ్యాపారస్తులను పోనీయకుండా చూసుకోవాలి. అదేవిధంగా మనకి ఇతర దేశాలతో ఉన్నటువంటి సంబంధాలు ఏదైతే ఉన్నాయో, ఏషియన్ కంట్రీస్ అనుకోండి, యూరోపియన్ మార్కెట్స్ అనుకోండి, అమెరికా యొక్క డిపెండెన్సీ తగ్గించుకొని మనం డిఫరెంట్ మార్కెట్స్ని కానీ చూజ్ చేసుకున్నట్లయితే ఈ యొక్క అమెరికా తీసుకున్నటువంటి ట్రంప్ తాత తీసుకున్నటువంటి నిర్ణయాల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ యొక్క అవేర్నెస్ కోసం నేను చేస్తుంటాను. కాబట్టి తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంటర్నేషనల్ న్యూసెస్, అదేవిధంగా ఎడ్యుకేషన్ రిలేటెడ్ న్యూసెస్ మన తెలుగువారి పర్స్పెక్టివ్లో నేను మీకు చేస్తూ ఉంటాను.
సో థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.